Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. అయితే గ్లామర్ ఫీల్డ్కి అమ్మాయిలు వస్తున్నప్పుడు మామూలుగా ఇప్పుడు మీడియా అయినా నేనైనా ఇది అలాంటి ఫీల్డ్ లేకపోతే మూవీస్ అయినా అలాంటి ఫీల్డ్. ఇంతకు ముందు ఒకానొక టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అస్సలు వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు చాలామంది పేరెంట్సే పిల్లలు అమ్మాయిలు అటు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే పంపుతున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు? చాలా మార్పులు వచ్చినాయి అప్పటికి ఇప్పటికి. అప్పట్లో ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్కడో దూరంగా ఉంటుందని ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏముంది, మన చుట్టుపక్కల అందరితో పాటు మనతో పాటు మన ఫ్రెండ్స్ లాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎవరిని కష్టపెట్టకుండా వాళ్ళ ఇష్టం లేకుండా ఏ పని జరగదు. కొంతమంది ఏంటంటే ఆర్థిక స్థితి రీత్యా వీటిలో కొన్ని జరుగుతుంటాయి, కానీ అవి ఫోకస్ చేయాల్సినంత గొప్పవి కాదు. వీటిలో అన్నిట్లో మనం ఎదగటం ముఖ్యం అనేది అందరిలో యూత్లో బాగా మనం ఎదగాలి, పేరు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు బ్యూటిఫుల్ యాంబిషన్ అది. ఎందుకంటే మంచి నా టాలెంట్ చూపించి పేరు తెచ్చుకోవాలనేది అందరికీ ఉంటుంది. సో అదేం తప్పు కాదు. కాకపోతే కొన్ని మా జనరేషన్లో ఎప్పుడు ఏ చీకట్లో జరుగుతుండేవి ఏదైనా, అంతేగాని ఫోకస్డ్గా ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు మీడియా ఎక్కువ వచ్చింది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చినాయి, ఒక పదే దాన్ని రుద్దటం అలవాటు అయింది కాబట్టి. కానీ ఆ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ రంగంలో రాణించవచ్చు, వీళ్ళే రాణిస్తారనేది ఏం లేదు. ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలోకి లేకపోతే ఏదైనా హీరోగా కానీ హీరోయిన్గా కానీ డైరెక్టర్గా కానీ లేకపోతే ఒక కథని పట్టుకొని వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ఎవరైనా ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏది ఇస్తారు? అంటే మనం ఏ కథని మనం జడ్జ్ చేయలేమమ్మా. ఇప్పుడు నా తాజ్మహల్ నేను కథ తీసుకుని వెళ్ళాను రామానాయుడు గారి దగ్గరికి. సురేష్ బాబు గారికి అట్టర్ ఫ్లాప్ అన్నాడు, ఈ సినిమా ఆడదన్నాడు. రామానాయుడు గారు తీశారు, తండ్రి కొడుకులే కదా వాళ్ళిద్దరు. అయితే చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళు మనం తీసుకొచ్చిన కంటెంట్ని మనస్ఫూర్తిగా వినకపోవటంలోనే అవన్నీ మనకు తెలిసిపోతాయి. నువ్వు రాగానే అపీరెన్స్ నీకు తెలిసిపోతుంది, అవతల వ్యక్తి నువ్వు చెప్పేది మాట వినటానికి రెడీగా ఉన్నాడా లేదా నిన్ను సర్ప్రైజ్ చేసి పంపించేస్తాడా అనేది అర్థం అవుతుంది. వినేవాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నప్పుడు చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చెప్పే విధానం ఫ్లో వస్తుంది. ఒక నిర్మాత దగ్గరికి నేను వెళ్ళాను ఎర్లీ డేస్లో. ఆయన ఏం చేశాడంటే నన్ను 6 o'clock రమ్మన్నాడు. 6 o'clock రమ్మని ఆయన తాపీగా నేను వచ్చి 5:30కి వెళ్ళి కూర్చున్నాను. వచ్చి కూర్చుని తను స్నానం కానీ ఏమీ చేసుకున్నట్లేడు, అలాగే పళ్ళు కూడా దోముకున్నట్లేడు. వచ్చి సోఫా మీద అడ్డంగా పడుకొని చెప్పండి అని చెప్పి తల మీద ఇట్లా చేయి పెట్టుకున్నాడు. చేయి పెట్టుకుంటే, సార్ నేనేమి పెద్ద రచయితను కాదు, ఫ్లోలో చెప్పడానికి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా చెప్పడానికి, మీ కళ్ళల్లోకి చూసి మాత్రమే నేను చెప్పగలను మరి అన్నప్పుడు టక్కున లేచేసి చెప్పండి అని ఇట్లా చూశాడు. అట్లా కొన్ని సన్నివేశాలు గమ్మత్తైన జరిగినాయి నాకు కూడా. సో అదే విన్న వ్యక్తి చాలా బాగుందండి కథ చెప్పు అనే కథ వాయించిన వ్యక్తి కథ మొత్తం విన్నాక బాగుందండి, మీరు యంగ్స్టర్స్ ఎవరితో అయినా ట్రై చేయొచ్చు కదా, పెద్దవాళ్ళతో పనికిరాదు అన్నట్టు చెప్పాడు. తీసారా సార్ అది? సూపర్ హిట్. ఇన్ని ఇయర్స్ మొత్తం ఇండస్ట్రీలో మీకు ఎప్పుడైనా ఒక చిన్న అసంతృప్తి ఏదైనా ఉందా అంటే ఏది చెప్తారు? అసంతృప్తి అంటే నాకు ఇష్టమైన సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ అవటం అసంతృప్తి. ఎందుకంటే నేను దోస్త్ అనే మూవీ తీసా. దోస్త్ అనే మూవీ మంచి కథ, విశ్వనాథ్ గారు, సుహాసిని గారు అందరు యాక్ట్ చేశారు. కొన్ని హీరోయిన్స్ మిస్కాస్టింగ్స్ ఉంటాయి. దానివల్ల నేహ మెయిన్ హీరోయిన్, ప్రీతి అనే ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాం. ఆ అమ్మాయి హీరోలు కూడా అప్పుడు మైనస్ అయ్యారు పిక్చర్కి. శివబాలాజీ అప్పటికి ఇంకా ఫేమ్లోకి రాలా. సో ఇక అట్లా కొన్ని ఇబ్బంది పడ్డాయి. మొన్న శ్రీశ్రీ లాస్ట్ మూవీ కృష్ణ గారితో చేశా. కృష్ణ గారు చాలా బాగా చేశారు పిక్చర్లో. అది ఎందుకు ఫెయిల్యూర్ అయిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే చాలా డెడికేట్గా చేశా ఆ పిక్చర్. ఎందుకంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు కృష్ణ గారు, ఘరానాలుడు. మరి అలాంటి వాడు ఇప్పుడు అతన్ని లాస్ట్ మూవీ అయినానే అంత కొంచెం బాగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు పెట్టి చేసాం. రామోజీ ఫిలిం సిటీ చేసాం. కానీ అది మిస్ఫైర్ అయింది. బికాజ్
అంతకుముందు 1 వీక్ బిఫోర్ బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ అయింది మహేష్ బాబు. ఆ అట్టర్ ఫ్లాప్ అవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవ్వరు బయటకు రాలా. సో హీరో కృష్ణ గారి సినిమా ఎవరు చూడటానికి ముందు రాలా. ముందు ఫ్యాన్స్ వస్తేనే కదా ఆ కోలాహలం ఉండేది. కృష్ణ గారి ఫ్యాన్స్ నిజంగా చూడలేకపోయారు. సో అది కూడా నాకు చాలా అసంతృప్తి. అది ముందు ముందు స్క్రీన్లో వస్తుంది, బుల్లితెర మీద వస్తుంది, తప్పకుండా అది దాన్ని బాగా ఆదరిస్తారు ఆడియన్స్, ఎందుకంటే అన్నీ ఉన్నాయి అందులో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత విలువైన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అమ్మా. అలాగే వాల్గా వీడియోస్ నా ఫేవరెట్ సంస్థ, ఎందుకంటే ఆ సంస్థలో ఎన్నెన్ని మంచి సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రసాద్ గారు ఎప్పుడూ నాకు వెరీ బిగినింగ్ నుంచి నాకు బాగా పరిచయం. ఇలాంటి సంస్థలో నేను ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఆడియన్స్.